పట్టు వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అత్త షేరు కచ్చల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ గిరగ మరగ చేద్దాం. హాయ్ బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు ఆడాళ్ళు మీకు జోహార్లు. ఎక్కడికి వచ్చేసింది? బార్డర్ లో చేస్తాం యుద్ధం, పోటీ ఏదైనా మీరుపేట ఆడవాళ్ళు సిద్ధం. ముఖం చూసుకోవాలంటే కావాలి అర్థం, ఆడవాళ్ళేరా ప్రేమకి నిలవెత్తు అర్థం. మీరు పెట్టుకొచ్చిన మన అర్థం అవుతుంది కాబట్టి ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. క్రేజీగా ఆన్సర్ చేయండి. లేడీస్ కోపంగా ఉన్నప్పుడు మగవాళ్ళు ఎలా చల్లవడు 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 అంటారు? ఏం చేసి చల్లబెడతారు? మా ఆయనను ఫ్రిడ్జ్ లో కూర్చోబెడతా కాబట్టి చల్ల పడతాడు. చల్లగా ఉంటాడా ఎప్పుడు? అంటే మీ కాపురం కూడా చల్లగా ఉంటే నువ్వు కూడా ఫ్రిడ్జ్ లో కూర్చో, ఇద్దరు చల్లగా ఉంటారు, కాపురం చల్లగా ఉంటది. నేనైతే మొబైల్ పగలు కొట్టేస్తా, నా కోపం అప్పుడే చల్లారిపోతుంది. అమ్మ ₹1,00,000 అవుతుంది అమ్మా ఒక మొబైల్ కొనాలి. పర్లేదు, ఆ ఫ్రస్ట్రేషన్ మొత్తం పోవడానికి అది పగలు కొట్టాలి అంతే. ఫ్రస్ట్రేషన్ ఖరీదు ₹1,00,000. అంతే. మా హస్బెండ్ ఫోన్ నేను తీసేసుకొని అప్పుడే కోపం చల్లారిపోతుంది పగలు కొట్టేస్తే. ఆయన అమ్మో కోపం మీద ఉందని ఆయన ఉన్న ఫోన్లు ఇచ్చేస్తాడు నీకు? నేను లాగేసుకుంటాను. ఎంత భయం చూడండి. నేను బాగా కోపం వచ్చినప్పుడు ఫస్ట్ మా ఆయనకు ఒకటే చెప్తా, బావ తీసుకెళ్తే అమెరికాకి తీసుకెళ్ళు లేదా లండన్ తీసుకెళ్ళు, కోపం మొత్తం పోతుందని చెప్తా. కాకపోతే మా ఆయన భయపడి ముందే కోపంగా ఉండడం మానేస్తాడు. నువ్వు అట్లా చెప్పంగానే నిన్న అమెరికా కాదు ఆడికి కాదు ఈడికి కాదు నేను పోయి కాశీలో బతుకుతానే అనలేదా ఇప్పుడు? అనలే, ఎందుకంటే మా బావ నేను లేకుండా ఉన్నాడు కనుక. నీ పిచ్చి గాని నీకు అట్లా అర్థం అవుతుంది. ఓ 2 రోజులు కాశీకి పంపి హ్యాపీ ఉంటాడు. ఎడిగు అని పానం తినేస్తా, బావా లేచినవా, బావా ఉన్నావా, బావా తిన్నావా అని. సో అందుకని వదిలేసి వెళ్ళాడు, నన్ను వదిలించుకోలేడు. పాపం. ఏం పేరు మీ ఆయన పేరు? విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు, నాకు మీరు పడే బాధలన్నీ అర్థమైనాయి. నాకు కోపం వస్తే నేను మా ఆయనకి ఫ్లైట్ లో తీసుకోమని చెప్తా. అను నువ్వు ఎత్తమైంది. అమ్మ ఆయన లేకపోతే నేనేలా ఉంటా? అమ్మో ఇది కావాలి మరి. ఫ్లైట్ ఎందుకు? అది ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు మనం కోరాలి కదా, కోరిక కంపల్సరీ తీసుకోవాలని గట్టిగా ఉంటాం. కంపల్సరీ తీసుకోవాల్సిందే. మరి తీసుకెళ్ళినా? మరి తీసుకెళ్ళలే, కోపం పడలే ఇంకంతవరకు. ఇంకా కోపం మంచి అర్థమైంది కదా నీకు. ఇప్పుడు రేపే కోపడు, ఎల్లుండి ఫ్లైట్ ఎక్కువ. ఓకే, ఇది బాగుంది. ఏమైనా తీర్చాలి అని అంటే జనరల్ గా బంగారం ఇప్పి చీరలు ఇప్పి అంటారు, కానీ ఫ్లైట్ లో తీసుకెళ్ళడం అనేది సూపర్ పాయింట్. డ్రామా రామా ఫ్రిడ్జ్ లో పెట్టి చల్లగా కాపురం చల్లగా ఉండేలాగా పెట్టి. మా ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. లెట్స్ వెల్కమ్ దెం. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. మేడం మీ పేరు? నీటిలో ఉంటది చేప, ఈ షోకి వచ్చింది రూప. ఏం చేస్తుంటారు చేప గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి అట్లా? 18 years. 18 years. రీసెంట్ గా మీ ఆయన్ని బాగా బాధిన సిచ్యువేషన్ చెప్పండి. నాకు తెలియకుండా కళ్ళు దాగొచ్చిండు. అంటే నీకు కూడా ఇయ్యాలా? నాకు తెలియదు. నీకు తెలియదు? యా. ఒంటరిగా ఆయన ఒక్కడే తాగేసి వచ్చిండు. అప్పుడు ఏం చేసినావు? కోపం వచ్చింది. ఇప్పుడు పక్కన మీ ఆయన తాగేసి వచ్చిండు కళ్ళు. ఏం చేసినావు ఒకసారి మాకు చూపి. అంటే సీరియస్ గా చూసిన. చూసినావు అంతే. సీరియస్ చూస్తే ఆయన ఏమనుకున్నాడు? అంటే మాట్లాడిస్తాడు, నేను మాట్లాడదే. దానికి మించి టార్చర్ ఉండదు కదా హస్బెండ్ కి, పిల్ల మాట్లాడకపోతే. నాకు నచ్చుతుంది నీతి. నా పేరు ప్రణతి. ప్రణతి గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి, ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్. మీరు రీసెంట్ గా మీ ఆయన్ని బాగా బాధిన సిచ్యువేషన్? అట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు రవి గారు. వచ్చినా నువ్వు టీవీలో వస్తున్నావు చెప్తావా? కోపం రాలేదా మీ ఆయన మీద అసలు? సార్ రీసెంట్ గా గట్టిగా పట్టుకొని హగ్ చేసుకుని ఐ లవ్ యూ చెప్పిన సిగ్గేస్తుందా? ఎప్పుడు? రీసెంట్ గా November 4th తన బర్త్డేకి. ఉట్టి బర్త్డే అప్పుడే నాకు స్పెషల్ ఆఫర్ ఆయనకి. వామ్మో బాగుందమ్మా. నేను మా ఆయన్ని బాగా పెడతాను నస, నా పేరు మానస. అందుకే పిల్లమైనగా. అంతేగా. నస పెట్టకపోతే పిల్లం ఎందుకు? ఏం చేస్తావమ్మా? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హోమ్ మేకర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండ్ హోమ్ మేకర్. రీసెంట్ గా ఎప్పుడన్నా మీకు మీ ఆయన గొడవ అయిందా సిచ్యువేషన్? అవుతుంటాయి, నో ప్రాబ్లం. సెట్ అవుతుంటాయి. ఎన్ని రోజులకు సెట్ అవుతుంటది మీరు జనరల్లీ? ఏం లేదు, 1 or 2 hours. 1-2 hours. Yes. గ్రేట్ కపుల్ అండి, అలా ఉండాలి. Thank you.
కుట్లాడాలి లేకపోతే స్పైస్ ఉండదు. మీ పేరు? అందరికి నచ్చే ఆ సౌందర్య, మీరు పెట్టుకి నచ్చే ఈ సౌందర్య. ఏం చేస్తుంటారు సౌందర్య గారు? హోమ్ మేకర్. హోమ్ మేకర్. వాట్స్ నేమ్? ఇక్కడ రావడం కోసం ఎక్కా రిక్షా. నా పేరు దీక్ష. దీక్ష ఎంత రిచ్ గా ఉంది, రిక్షాతో కంపేర్ చేస్తున్నావా? అయ్యో రామా, ఎంత ఇచ్చినావు రిక్షాడికి? 10 రూపాయలు. 10 రూపాయలు వచ్చేసినావా ఈ రోజుల్లో? అమ్మ మీ పేరు? మా ఇంటికి నేను మహాలక్ష్మి, ఆ, నా పేరు వరలక్ష్మి. వరలక్ష్మి. నువ్వు మహాలక్ష్మి అయితే మీ ఆయన ఎవరు? రఘు. నువ్వు మహాలక్ష్మి, శ్రీ మహావిష్ణు. శ్రీ మహావిష్ణు ఆయన. ఏ ఇంటికి పోగానే ఇట్లా వండుకొని కూర్చుంటారా? నువ్వు వెళ్ళి ఏమండి స్వామి, బాగుందబ్బా. వరలక్ష్మి కదా మీ పేరు? అవును సార్. వరాలు ఇచ్చే లక్ష్మి. అవును ఏ సార్. వరం ఇచ్చావు చెప్పు? నేను దొరకడమే వరం మా ఆయనకి. ఆయనకి బార్ దొరకడం వరం. మీ ఆయన ఎక్కడో పక్కన కూర్చుండ కదా, నేను ఇక్కడ దింపేసి నేను వస్తానే అని పోయి కూర్చున్నాడంట. ఏం లేదు, అలా ఏం కూర్చోలేదు. అలా ఏం కూర్చోడు, నిల్చునేదా. ఫస్ట్ రౌండ్ కావాల్సిన సామాన్లు పట్టండి రా. మీతోని డమ్ షరాట్స్ ఆడబోతాం. ఓకే, టీమ్ లో 3 ఉన్నారు. ఒకరు యాక్టింగ్ చేస్తారు, మిగతా 2 గెస్ట్ చేస్తారు. సినిమా పేరు, ఇంట్లో సామాను, లేకపోతే సామెతను ఏదో ఒకటి ఇస్తా. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యాక్టింగ్ చేసే వాళ్ళు ఇక్కడ, గెస్ట్ చేసే వాళ్ళు అక్కడ. నేను మీకు ఇప్పుడు ఒక సినిమా పేరు ఇస్తున్నా, సినిమాని యాక్టింగ్ చేయాలి. పొరపాటున నోరు విప్పావా ఆడనే అవుట్. సినిమా పేరు వచ్చేసి రెండు చేప పరిగెత్తడం, ఫైటింగ్, బాణం, 2 కళ్ళప్ప, చేప, వెంకటేష్, సాహసవీరుడు, సాగర కన్య. రైట్ ఆన్సర్. సెకండ్ పాట ఇస్తున్నా. త్రీ, 2, 1 go. అందులో ఒక స్టెప్ ఉంటది. మొన్న రాజశేఖర్. వాషింగ్ పౌడర్ నిర్మా. వెంకటేష్. చల్లవాడు. మీరు చెప్పొచ్చమ్మా, మీకు పాయింట్ రావచ్చు. బల్పం పెట్టి ప్లే ది రైట్ సాంగ్. బలపం పట్టి భామ బళ్ళు ఈ నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా అంటా అమ్మడు. నెక్స్ట్ నేను మీకు ఇచ్చే సామెత. చచ్చినోడికి పెళ్లికి వచ్చిందే కట్నం. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం. రైట్ ఆన్సర్. నువ్వు అది సచ్చినోడికి వచ్చిన కట్టం అంటే నువ్వు బీచ్ లో అనుకున్నట్టు. చూడాలి, చేతులు ఇట్లుంటాయి ఇట్లుంటాయి. 2 పాయింట్లు వచ్చినాయి. వెరీ గుడ్. సో ఇప్పుడు మీరు 3కి 3 చెప్తేనే గెలుస్తారు. వరలక్ష్మి గారు, మీతోనే స్టార్ట్ చేద్దాం రండి. సినిమా పేరు ఇస్తున్నది నీకు. ఖర్చుకి వచ్చిందంట హైదరాబాద్ లో. ఆ లాస్ట్ పదం ట్రై చేయి, ఈజీ. బంగారు కోడి పెట్ట. ఏడు పెడతావు. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. రైట్ ఆన్సర్. శంకర్ దాదా శంకర్ దాదా శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా. సినిమా పాట చాలా ఈజీ.
చూపండి చూపండి. అట్లనే కాచి కూడా నువ్వు ఎంతసేపు ఇచ్చినా ఆమె అది ఒక్కటే చేస్తుంది. 3, 2, 1 అప్. చిక్కు చిక్కు బుక్కు రైలే అదిరినది నీ స్టైలే చక్కనైన చిక్కనైన చుక్కలే ఇది ఓకే అంటే గుబులే. రైట్ ఆన్సర్. ఈ పాయింట్ కూడా సక్సెస్ఫుల్లీ పీకింది. ఇప్పుడు నేను మీకు ఇచ్చేది సామెత. గాడిది. లక్షణంగా ఉన్న అమ్మాయిని గార్డెన్ చెప్తా. కుక్క బావు బావు. కుక్క తోక వంకర. రైట్ ఆన్సర్. 4 పాయింట్లు వచ్చినాయి. ఆడవాళ్ళు మీకు జాబ్లో 4 పాయింట్లు చాలా రేర్ గా వస్తుంది. అన్ని పాయింట్లు వచ్చినాయి కాబట్టి రౌండ్ విన్నర్. సూపర్. కంగ్రాచులేషన్స్, 3000 రూపీస్. అందమైన ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారు? మీర్పేటలో. టాలెంటెడ్ ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారు? మీర్పేటలో. అది అట్లా నమ్మినాం కాబట్టి ఆడవాళ్ళు మీకు జవాళ్ళు ఇక్కడికి వచ్చింది. మీరు ఎంత యాక్టివ్ ఉన్నారో అది ఇక్కడ మాకు డాన్స్ రూపంలో చూపెట్టాలి. నేను ఒక డాన్స్ స్టెప్ చేస్తా, నాకు వచ్చినట్టు చేస్తా. నేను చూపించినట్టుగా మీరు చేసిరు అనుకోండి, మీకు కొంత క్యాష్ ప్రైజ్ ఇస్తా. నాకంటే బాగా సినిమా హీరో లాగా మీరు చేసిరు అనుకోండి, మీరుపేటలో 3 ఎకరాల ఖాళీ స్థలం ఒకటి ఉన్నది, దాన్ని దూరం నుంచి చూసే అవకాశం ఇస్తా. ఆ కొరియోగ్రాఫర్ కంటే బాగా చేసిరు అనుకోండి, ఆ 3 ఎకరాల భూమి దగ్గరికి వెళ్ళి ఫోటో దిగే అవకాశం ఇస్తాం. ఇప్పుడు నేను చెప్తూ పెట్టబోతున్నాను, గుండె రాయి చేసుకోండి, కళ్ళు పెద్దవి చేసుకోండి. మ్యూజిక్ పెట్టరా. ఫస్ట్ పేషెంట్ యారు? మొదటిగా ఈ పర్ఫార్మెన్స్ చేయడానికి నీలిమ గారు వస్తున్నారు. నీకు ఇష్టం వచ్చింది దేనికి వచ్చినావు కదా, నేను చూపించేది రా ఇట్రా. నేను చూపించేది ఎవరు చేస్తారు? రామ్మా. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్ వారి ఇంకా సావేరా. మొత్తం కిచిడిలో ఉప్మా కలిపినావు నువ్వు. ఇంత ఈజీగా ఇంకా ప్రపంచంలో ఉండదు డాన్స్. నాకు తెలిసి మీరు చేస్తారు. మీ ఆయన వద్దన్నాడా? రండి. మాధవి వచ్చింది, ఇంకా మనకి సాడ్నెస్. యాక్షన్. ఎవ్వరు ఒక్కరు లేరా? వరలక్ష్మి నువ్వు ఉండాలా? నువ్వు చేయగలవు అని తెలుసు వరలక్ష్మి, చూసి తట్టుకునే శక్తి నాలో లేదు. ఇక్కడ నుంచి రండి. ఎందుకో నాకు ఆనాటి శ్రీదేవి గారిని చూస్తానేమో అనిపిస్తుంది. రెడీ.
మొత్తం వెళ్ళండి. నన్ను పేషెంట్ చేస్తారు మీరు డాన్స్ తో. అమ్మా రజిత గారు వస్తున్నారు. రజిత గారి పిల్లలని కొంచెం దూరం తీసుకెళ్ళండి. రెడీ యాక్షన్. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ 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 లజ్జండ. అది ఎంత స్టైలిష్ పాట. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేసి కొడితే లజ్జండ. రెడీ 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 మ్యూజిక్. మొత్తం కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేసి ఎవరెవరైతే చేసిర్రో మమ్మల్ని ఇబ్బంది పెట్టిర్రో అందరు రైండ్కి రండి. ఈ నలుగురులో కొద్దిగా బాగా చేసిన వాళ్ళు మీర్పేట 3 ఎకరాల భూమి ఒక 500 అడుగుల నుంచి చూడొచ్చు వాళ్ళు. చార్లీ గారు చేయదండి. ఆవిడకి ఎంతమంది ఓటేస్తున్నారు? ఉన్న వాళ్ళలో నిజంగానే నాకు కొంచెం ఊపిరి తీసుకునే బుద్ధి అయింది. 1000 రూపీస్. ఎంతమంది ఓటేస్తున్నారు మేడం? మీ ఇంటి పక్కన వాళ్ళు కూడా రాలేదా? ఇద్దరు వేసారు ఓటు. ఓకే నెక్స్ట్. ఈమెకి ఎంతమంది ఓట్లు వేస్తున్నారు? నువ్వు కూడా వేస్తున్నావా? నెక్స్ట్ ఎల్లో మేడంకి. కాబట్టి ఇందులోకి నెక్స్ట్ ప్రైజ్ ఆఫ్ 800 రూపీస్ గోస్ టు యూ. కంగ్రాచులేషన్. Next prize 500 rupees goes to 500 rupees. Congratulations, 500 rupees. కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి, అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. కొడితే కొట్టాలి రా 6 కొట్టాలి, అడితే ఆడాలి రా రఫ్ ఆడాలి. పటేటైనా గాని ముందుకెళ్ళాలి. లాస్ట్ ఛాన్స్ ఇది. ఎవరు ఆడాలనుకుంటున్నారు? చాలా చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలాడ. ముత్యాల చెమ్మ చెక్క రత్నాల చెమ్మ చెక్క ఓ చెల్లి మురిపెముగా ఆడుదమా కల కల కిల కిల నవ్వులతో గాజులు గలగలలాడ. గేమ్ చాలా సింపుల్. ఒక్కొక్కరు 4 బాల్ తీసుకుంటారు. కుంటుకుంటూ అట్లా వెళ్ళి ఆ స్లేట్ మీద కొడితే బౌన్స్ అయ్యి దాంట్లో పడుతుంది. మళ్ళీ కుంటుకుంటూ అక్కడ రావాలి, అక్కడి నుంచి వెళ్ళాలి. ఏ నలుగురు అయితే ఎక్కువ బాల్స్ వేస్తారో బాస్కెట్స్ లో వాళ్ళే విన్నర్. ఒక్కొక్కరు 4 బాల్ తీసుకెళ్తారు. ఇటు 2, అక్కడ నుంచి 2. గాట్ ఇట్. మీతో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. గాజువాక సెంటరు కాడా గాజుల కొట్టు గంగారావు. సైజ్ చూస్తా రమ్మంటూ నా చేతులు గిల్లాడు. అయ్యో పాపో అయ్యో పాపో. జువ్వల పాలెం జంక్షన్ కాడా ఆ టైలర్ షాపు టైగర్ బాబు. అరే జువ్వల పాలెం జంక్షన్ కాడా టైలర్ షాపు టైగర్ బాబు. సూపులతోనే చుట్టూ ముట్టు
టోటల్ గా 1 2 3 4 5 6 నాట్ బ్యాడ్. మీరు 7 వేయాలి, అప్పుడే గెలుస్తారు. గేమ్ అర్థం అయిపోయింది కదా? టేక్ ఎ పొజిషన్, యువర్ టైం స్టార్ట్స్, గో. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. ఓ బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి ఆకు ఒక్క సున్న ముందు నోర పండటానికి ఈడ ముందరుంది నీకు చెందడానికి పుట్టు మిద్ది తేనె పట్టు నోటిలోకి జారినట్టు సొక్కులన్నీ పిండుకుంటానే. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. కొట్టినా తిట్టినా తాళి బొట్టు కట్టినా నువ్వు నాకు నచ్చినోడు రో. 1 2 3 4 5 6 7 8 7 మీ టార్గెట్ ఉండే మీరు కంప్లీట్ గా వేసింది 9 రౌండ్ విన్నర్స్. కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, 4000 రూపీస్. అదే మీరు పేట్లో ఇంకో అద్భుతమైన ఎపిసోడ్ కమ్స్ టు ఎండ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.